హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు అయితే చేయడం మొదలెట్టాము. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అటో, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా రైవల్రీ అట్ట. సో వాళ్ళ మ్యాచ్ అయితే జరిగింది, మ్యాచ్ 4గా. సో దీంట్లో మనకి స్టీవ్ స్మిత్ కెప్టెన్ అయితే నిజంగా నాకు మ్యాచ్ చూసేంతవరకు తెలియదు. ఎందుకంటే దీని తర్వాత కాంట్రవర్సీ, ఇది బాల్ ట్యాంపరింగ్, దాని తర్వాత స్టీవ్ స్మిత్ని పక్కనేసి ఇది చేశారు. కాకపోతే ఆస్ట్రేలియన్ టీంలో మేజర్ బౌలర్స్ వీళ్ళంతా అయితే లేరు. ఏదో ఒక టీం వచ్చింది అన్నట్టు అనుకునే దీంట్లో స్టీవ్ స్మిత్ని సరే నువ్వు క్యాప్టెన్ చేయరా బాబు అని చెప్పి పంపించినట్టున్నారు. వచ్చాడు. మన ఇంగ్లాండ్తో టాస్ విన్ అయ్యి నేనైతే ఫీల్డింగ్ చేస్తాను రాబోయ్, మీరు బ్యాటింగ్ చేయండి అన్నారు. సరే బ్యాటింగ్కి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ మనకి ఓపెనర్ సాల్ట్ త్వరగా పడిపోయినప్పటికీ బెన్ డకెట్ నిల్చున్నాడబ్బా. కొట్టాడు, మామూలు కొట్టాడు కాదు. 165 రన్స్, అస్సలు మామూలు ఇది కాదు. 143 బాల్స్, 17 ఫోర్లు, 3 సిక్స్లు, 115 స్ట్రైక్ రేట్. అఫ్కోర్స్ దీంట్లో ఉంటే కొద్దిగా ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేటే వస్తుంది. కాకపోతే 115 క్యాక్, ఎందుకంటే వికెట్లు పడ్డాయి. 13కి ఒక వికెట్, 43కి రెండో వికెట్ పడినప్పుడు నిల్చొని రూట్తో పాటు ఉండి 43 నుంచి 201 రన్నుల వరకు రూట్తో ఆడాడు. 201కి రూట్ అయితే పడిపోయాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వెళ్ళిపోయాడు, జోస్ బట్లర్ వెళ్ళిపోయాడు, లియామ్ లివింగ్స్టోన్ వెళ్ళిపోయాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత 47th ఓవర్లో 322 రన్స్ ఉన్నప్పుడు అయితే మనోడు పడ్డాడు. దీంట్లో జఫ్రా ఆర్చర్ లాస్ట్లో వచ్చి బలంగా ఊపాడు. సిక్స్లు పోయినందువల్ల 350 అయితే కొట్టారు. 350 అయితే చిన్న స్కోర్ కాదు, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే హయ్యెస్ట్ స్కోర్. అంతకుముందు 347 ఉన్నింది, వీళ్ళు 350. అద్భుతమైన స్కోర్, హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో అయితే మనం 414 కూడా కొట్టున్నాము. మనకి మామూలుగా అయితే జనరల్గా ఆస్ట్రేలియా 434 ఉంటే సౌత్ ఆఫ్రికా 438 ఉండి, ఆ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఏదో మనకి 440స్లోనే ఏమో కొట్టున్నాం. అవన్నీ పోయి ఛాంపియన్స్ ట్రోఫీలో 350 హయ్యెస్ట్ టార్గెట్ ఇచ్చి మీ సత్తా ఉంటే చూడండి రా. సరే ఆస్ట్రేలియా కొడతారేమో, ట్రావెల్స్ హెడ్ ఉన్నాడు కదా తోపు, ఇది అది అనుకుంటే బ్యాటింగ్కి దిగిన ట్రావెల్స్ హెడ్ 6 రన్నులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ఇంకో 5 రన్నులకు వెళ్ళిపోయారు. అంటే మనకి 21కి ఒక వికెట్, 27కి 2 వికెట్లు పడిపోయాయి. 350 చేజింగ్లో 27కి 2 వికెట్లు పడిపోయిన తర్వాత లంబుశానే ఉన్నాడు, షార్ట్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఆడారబ్బా. లంబుశానే 47, షార్ట్ 63. ఓకే, పెద్ద నీకు ఇంచుమించు 100 స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు. లంబుశానే పడిపోయాడు, షార్ట్ పడిపోయాడు. అప్పుడు దిగాడు మనకి అలెక్స్ కెర్రీ కానీ జాన్ ఇంగ్లీష్ కానీ. అది మిడిల్ ఆర్డర్ ఆడ్డామని. నీకు 350 స్ట్రైక్ రేట్లో ఉన్నప్పుడు ఆడారబ్బా. అలెక్స్ కెర్రీ గాడు కూడా సూపర్ కీపర్గా ఉన్నాడు, ఫీల్డింగ్ చేశాడు. దాని గురించి కూడా మాట్లాడదాం మనం తర్వాత. ఫీల్డింగ్ ఎందుకంటే మనోడు అలెక్స్ కెర్రీ అనేటోడు కీపర్, జాన్ ఇంగ్లీష్ కూడా ఒక కీపర్ బ్యాట్స్మెన్. కానీ ఆడాడు. వాడి జీవితంలో ఫస్ట్ మేడిన్ సెంచరీ చేశాడు. 120 కొట్టాడు. 86 బాల్స్లో 139 స్ట్రైక్ రేటు, 6 సిక్సర్స్, 8 ఫోర్స్. అద్భుతమైన సెంచరీ. ఏదైనా చేజింగ్లో ఉన్నప్పుడు 350 లాంటి చేజింగ్ ఉన్నప్పుడు నీకు 100 కొట్టడం, నిల్చొని ఆడడం అనేది ఫుల్ ప్రెషర్తో ఉన్నది. అందులో నీకు ఆర్చర్ రైవల్ ఉన్నప్పుడు పిచ్చ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లో మనం నిల్చొని కొట్టి 356 కొట్టారు. 48 ఓవర్ అండ్ 47.3 ఓవర్స్లో కొట్టేవుతాను. అద్భుతం అసలు, కేక. అండ్ అలెక్స్ కెర్రీ అన్నాం కదా, మనోడు కీపరు, మంచి కీపరు, చాలా మంచి కీపర్. కీపింగ్ చేయకుండా మనోడు ఫీల్డింగ్ వచ్చాడు. సరే ఫీల్డింగ్ వచ్చినప్పుడు అంటే ఆ కీపింగ్, ఇది గ్లౌస్లు ఉన్నాయనుకున్నాడో లేదనుకున్నా, అద్భుతమైన క్యాచ్లు, మామూలు చిన్న చిత్క క్యాచ్లు కాదు, ఎగిరెగిరి అబ్బా బ్యూటిఫుల్ క్యాచెస్. ఫీల్డింగ్ ఎంత బాగా చేశాడు మనోడు వచ్చేసి కెర్రీ. 69 రన్స్, 63 బాల్స్. బ్యాటింగ్లో వచ్చినప్పుడు కూడా అంతే అద్భుతంగా ఆడాడు. బ్యూటిఫుల్ ఇదైతే ఇచ్చాడు జాన్ ఇంగ్లీష్కి. కాకపోతే మనోడు 282కి పడ్డాడు, పోతే పోయింది. కానీ మ్యాచ్ అయితే అక్కడికి ఆల్మోస్ట్ గెలిపించేసాడు, చేతిలో ఉంది. ఇంగ్లీష్ మటుకు నేను గెలిపించే పోతాండ్రపై నాట్అవుట్గా అన్నట్టు నిల్చొని సూపర్ బ్యాటింగ్.
మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏమాత్రం ఉండబోతుందో రేపు అది తెలియదు, కానీ వీళ్ళ మ్యాచ్ కూడా మనకి అంతే హై ఇంటెన్సిటీ గేమ్. ఇప్పుడు దాకా మనం చూసామంటే ప్రతి మ్యాచ్లో ఎవడో ఒకడన్నా సెంచరీ కొడతా వచ్చాడు. అద్భుతంగా బ్యూటిఫుల్ సెంచరీస్. మనకి జనరల్గా ఫుట్బాల్ వరల్డ్ ఫేవరెట్ స్పోర్ట్ అంటారు, కానీ అది 90 నిమిషాలు ఉండి ఎవడో ఎప్పుడో గోల్ కొడతాడు. అబ్బా అది కాదు కదా క్రికెట్. బాల్కి ఈక్వేషన్ మారిపోద్ది. వికెట్ పడిందా మారిపోద్ది, 4 or 6 పడిందా మారిపోద్ది, డాట్ బాల్ పడినా మారిపోద్ది కొన్ని మేజర్ సిచ్యువేషన్స్లో. ఆ రేంజ్లో మనకి క్షణ గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నది మనకు బాగా ఇష్టం. సో ఈ మ్యాచ్ అట్లాంటి మ్యాచ్, సూపర్ మ్యాచ్, అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్ని అయితే ఆస్ట్రేలియా గెలిచి టేబుల్ టాప్కి అయితే నిల్చున్నారు. మనము నెక్స్ట్ ఈ టేబుల్స్ ఎలా ఉండబోతాయో చూద్దాం. రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అద్భుతమైన హై టెన్స్ హై ఎమోషనల్ మ్యాచ్. ఇండియా గెలవాలనే కోరుకుంటాం, చూద్దాం. మనకి రోహిత్ శర్మ సేమ్ బౌలింగ్లో పోతాడా, ఎందుకంటే బ్యాటింగ్లో పెద్ద మార్చకైతే ఏం లేదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడకపోయింటే పంత్ వచ్చి ఉంటాడు. రాహుల్ కూడా బాగా ఆడాడు కాబట్టి పంత్ రాడు. లేదు మనకి బౌలింగ్లో వచ్చేసి ఆ పంజాబ్ అతను సిక్ అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అతను వస్తాడా, హర్షిత్ రానానే ఉంటాడో తెలీదు. ఇవన్నీ చూసి రేపు ఎలా ఉంటుందో మనం మ్యాచ్ అయితే చూడబోతాం. మనం దాని గురించి మనం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఈ మ్యాచ్ మటుకు వర్త్ వాచ్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ రేపు మ్యాచ్ మేబీ ఉంటే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్, ఇవన్నీ వర్త్ వాచ్ మ్యాచెస్. చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ గురించి. ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న లైక్ బటన్ కొట్టండి, అక్కడే అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్, బెల్ ఐకాన్ అన్నీ కొట్టేసేయండి. అబ్బా దొరికేటి ఏముంది, 2 సెకండ్ల పనిలే కదా. ఈ వీడియోస్ మీకు కొద్దిగా రెగ్యులర్గా అయితే ఇవ్వాలని చూస్తాము, రెగ్యులర్గా ఇద్దాం. దీని తర్వాత ఎట్ట తిరిగి మనకి ఐపీఎల్ ఉంది, ఉమెన్స్ ఐపీఎల్ ఉంది, కానీ దాని గురించి ఎందుకు పట్టించుకోలేకపోతున్నా. ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అందువల్ల. సో దానిపైన కూడా ఏమైనా ఉంటే వీడియోలు కూడా చేద్దాం. చేయలేదంటే లైట్ తీసుకోండి. మనం ఐపీఎల్ గురించి కొద్దిగా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదాం. ఈ వీడియో గురించి అయితే మనం ఇంకో వీడియో ఉంది, రేపు మ్యాచే కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, దాని గురించి మాట్లాడుకుందాం. ఏం మ్యాచ్ ఎలా ఉంది అనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.